హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూరియా ఫ్యాక్ట్స్. ఈరోజు నేను ఇండియాలో వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాను. అందులో ఫస్ట్ వన్ తేజస్ MK1A జెట్ స్టీల్. భారత ప్రభుత్వం ఇటీవల 97 తేజస్ MK1A జెట్స్ కోసం 62,370 కోట్ల భారీ కాంట్రాక్ట్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో సైన్ చేసింది. ఇది ఇప్పటి వరకు తేజస్ ప్రోగ్రాంలో జరిగిన అతిపెద్ద ఆర్డర్. ఈ కాంట్రాక్ట్తో భారత వైమానిక దళంకు ఒక పెద్ద బలపరిచే అవకాశం లభించింది. మొత్తం 97లో 68 ఫైటర్ జెట్స్ మరియు 29 ట్రైనర్ వర్షన్లు ఉన్నాయి. ఫైటర్స్ అంటే యుద్ధ పరిస్థితుల్లో నేరుగా పాల్గొనే విమానాలే కాగా ట్రైనర్స్ పైలట్లు ఫైటర్స్తో ఆపరేట్ చేయడానికి కూడా ఉపయోగపడే ప్రత్యేక విమానాలు. అంటే ఈ ఆర్డర్తో కేవలం యుద్ధ సామర్థ్యం మాత్రమే కాకుండా పైలట్ ట్రైనింగ్ వ్యవస్థ కూడా బలపడుతుంది. తేజస్ MK1A వర్షన్లో పలు అప్గ్రేడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్వదేశీ ఉత్తమ్ ఏసా రాడార్, స్వయం రక్షా కవచ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, మెరుగైన అవియానిక్స్, కొత్త కంట్రోల్ సిస్టమ్స్ లాంటివి ఉన్నాయి. 2027 నుంచి ప్రారంభమై మొత్తం ప్రాజెక్టును 6 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. HALతో పాటు 100కు పైగా భారతీయ కంపెనీలు ఈ ప్రాజెక్టులో భాగమవుతాయి. దాంతో ప్రతి సంవత్సరం సుమారు 11,750 ఉద్యోగాలు నేరుగా పరోక్షంగా ఏర్పడతాయి. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఒక పెద్ద మైలురాయి. ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యమైనది. తేజస్ MK1A జెట్స్ రాకతో పాత MiG-21 విమానాలను రిటైర్ చేసి ఎయిర్ ఫోర్స్లో కొత్త బలాన్ని తీసుకురాగలుగుతుంది. దీంతో స్క్వాడ్రన్ సంఖ్య పెరిగి భారతీయ వైమానిక దళం శక్తి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా దేశీయ రక్షణ తయారీ రంగానికి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది.